నమస్కారం పిల్లలారా. ఈరోజు మనకు ఒక అందమైన కథ ఉంది. పేరే చిట్టి అనే చిన్న ఏనుగు మరియు మాయా అడవి. ఒక పెద్ద పచ్చని అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. పక్షుల పాటలు, పువ్వుల వాసన, అడవిలోని గాలి అవి మనకు చాలా సంతోటి ఇస్తాయి. ఆ అడవిలో చిట్టి అనే చిన్న ఏనుగుండేది. చిట్టి చాలా మంచి మనసున్నది. కాని అతనికి ఒక చిన్న సమస్య ఉంది. అతను చాలా భయపడేవాడు. చిన్న శబ్దం వచ్చినా అతనికి భయం పుట్టేది. చీకటి అంటే భయం. కొత్త చోటుకెళ్లడమంటే భయం. అందరితో మాట్లాడటమంటే కూడా భయం. ఒకరోజు ఆ అడవిలోని చెరువు ఎండిపోయింది. నీరు ఒక్కసారిగా పోయిపోయింది. అందరు జంతువులు బాధపడ్డారు. ఇప్పుడు మనకు నీరు ఎక్కడికి వస్తుంది అని వారు మాట్లాడారు. పెద్ద ఏనుగు ఒక మాట చెప్పింది. అవతల మాయ అడవి ఉంది. అక్కడ ఎప్పుడూ నీరు ఉంటుంది. కాని మాయ అడవి చాలా భయంకరంగా ఉంటుంది. అందరూ భయంతో నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవ్వరూ ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. అప్పుడు చిట్టి ముందుకు వచ్చి చెప్పింది, నేను వెళ్తాను. అందరూ ఆశ్చర్యంగా చూశారు. చిట్టి, నువ్వు వెళ్ళగలవా అని అడిగారు. చిట్టి చెప్పింది, నాకు తెలుసు, నాకు భయం ఉంది. కాని అడవికి నీరు కావాలి. నేను వెళ్తేనే అందరికీ నీరు వస్తుంది. అతను అడవి లూతుకు నడిచాడు. చుట్టూ చెట్లు, పొగమంచు, తుమ్మెదలు. అది కొంచెం భయంగా కనిపించింది. కాని చిట్టి తనకు తానే చెప్పింది, నేను చేయగలను, నేను చేయగలను. ముందుకు వెళ్తుంటే ఒక బుజ్జి కుందేలు కనిపించింది. అది చిట్టికి అడిగింది, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చిట్టి చెప్పింది, నాకు నీరు కావాలి. అడవికి నీరు ఇవ్వడానికి వెళ్తున్నాను. కుందేలు నవ్వింది. భయం ఉంటే దాన్ని దాటితేనే ధైర్యం వస్తుంది. అప్పుడు చిట్టి మరింత ధైర్యంగా ముందుకు నడిచాడు. ఆ తర్వాత అతనికి కొత్త స్నేహితులు కలిశారు. రంగురంగుల చిలుక, మృదువైన జింక, నెమ్మదిగా నడిచే తాబేలు. అందరూ కలిసి చిట్టికి చెప్పారు, నీలో ధైర్యం ఉంది, నువ్వు మంచి పని చేస్తున్నావు. అప్పుడు ఆ అడవిలో ఒక్కసారిగా భారీ వర్షం వచ్చి నీరు దారిలోకి రావడంతో అన్ని జంతువులు ఆగిపోయాయి. వాళ్లందరూ భయపడ్డారు. అప్పుడే చిట్టి ముందుకు వచ్చి తన పొడవైన తొండంతో జంతువులను సురక్షితంగా దాటించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చిట్టి, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు అని వాళ్లన్నారు. చిట్టి తన సహాయంతో అందరినీ దాటించగానే చివరికి వారు మాయ చెరువును చూశారు. ఆ చెరువు మెరిసేలా కనిపించింది. నీరు చాలా స్వచ్ఛంగా, చల్లగా, ఇంద్రధనస్సులాంటి కాంతులతో మెరిసింది. అది చూడగానే అందరూ చాలా ఆనందపడ్డారు. చిట్టి భయం ఉన్నా ముందుకు వెళ్తే ధైర్యం మనలోనే పుడుతుంది. పిల్లలారా, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం మళ్ళీ కలుద్దాం.